హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక బెస్ట్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ క్లైమాక్స్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసి ఈ పద్ధతిలో కనుక మీరు చేసి చూడండి. రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని ఎక్కడ క్లిక్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ పావు కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. సన్న సన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులో అక్కడక్కడ బోన్స్ కూడా ఉన్నాయి. సూప్కి చాలా బాగుంటాయని బోన్స్ కూడా తీసుకున్నాను. ఒకేసారి సన్న సన్న లేయర్లుగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, లైట్గా పడుతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి లేకపోయినా బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే సూపు చక్కగా ఫ్లేవర్గా ఉంటుందని వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. లేదా మీకు పేస్ట్గా లేకపోతే ముక్కలుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు. ఇక్కడ నేను పేస్ట్గా వాడుతున్నాను. సూప్లో చక్కగా కలిసిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందని నేను ఇక్కడ పేస్ట్గా వాడుతున్నాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని ఇందులోకి వేసేసుకోవాలి. దీన్ని కూడా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన చికెన్లోనికి 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా ముక్కకు పట్టించిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడాలి. చూడండి, చికెన్ అనేది సగం బాయిల్ అవుతుంది. ఒకసారి అటు ఇటు గరిటెతో తిప్పి మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినాయి. చికెన్ అనేది పీల్చేసింది, సగం మొత్తం ఉడికింది. బాయిల్ అయిన చికెన్లోనికి 1 కప్పు బీన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు అవి దొరకలేదు కాబట్టి నేను ఉల్లిపాయ ముక్కల్ని వాడుతున్నాను. ఏవైనా పర్వాలేదు. ఇందులోనికి 1 కప్పు పచ్చి బఠానీ, 1 చిన్న కప్పు క్యారెట్, ఇవన్నీ మొత్తం చికెన్లో కలుపుకోవాలి. ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ. సూప్కి ఇవన్నీ ఉంటేనే చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం తినేటప్పుడు అవన్నీ కూడా చక్కగా మనకి నోటికి తగులుతూ ఉంటాయి. ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను లీటర్ వాటర్ అయితే వేసానండి. పావు కిలో చికెన్ సూప్కి లీటర్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, సూప్ అంతా మరుగుతుంది. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సగం పైగా ఉడుకుతూ ఉన్నాయి. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒకసారి అటు ఇటు తిప్పుకుని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, ముక్కలు ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్ వేసి ఇవన్నీ కలిసేలా తిప్పుకోవాలి.
సూప్లో మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి. సూప్కి ఇవేనండి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం మనం. మరుగుతున్న ఈ సూప్లోనికి ఒక గుడ్డు బీట్ చేసుకుని అది ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి హై ఫ్లేమ్లో తిప్పుకోవాలి. వెంటనే గుడ్డుని ఇలా బీట్ చేసి వేయడం వల్ల సూప్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. అందుకే వేస్తున్నాను. చూడండి, సూప్ రెడీ అయిన తర్వాత సూప్ చిక్కదనం రావడానికి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి పలచగా చేసుకొని అది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. మనకి ఎంతైతే చిక్కదనం వస్తుందో అక్కడితో ఆపేయాలి. అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లుగా చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొద్దిగా పట్టింది. అంతేనండి. వెంటనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నాకైతే సూప్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. అంతేనండి, చికెన్ సూప్ రెడీ అయింది. అంతేనండి, వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.